వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏట దబ్బకూర చేసుకుందాం అండి. అది తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ముక్కను కట్ చేసుకొని మసాలాకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం అండి. మనకు కావాల్సిన మసాలా మనం చికెన్లో ఎలా వేసుకుంటామో అలా అన్నీ వేసుకొని మసాలా పట్టేసుకోవాలి. మిక్సీలో పట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో వేగనిస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి ఆనియన్స్. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా మిశ్రమం మొత్తం దాంట్లో వేగనిద్దాం కొంచెంసేపు. ఈ కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎలాగైనా తినచ్చు. ఈ మసాలా ఆయిల్ తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి మసాలా. తర్వాత ఈ పీసులు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే అందులో వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇంకేంతవరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం ఇంకిన తర్వాత కొంచెం ఉన్నాయి అనగా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకుందాం అండి. అప్పుడు ఆయిల్ తేలింది చూసారా, కూరలో ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ముక్క మునిగేలాగా వాటర్ పోసుకుందాం. కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఇది ఉడకాలి కదా, అందుకని. తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందాం. అదిగోండి దగ్గర పడుతుంది చూసారా. ఈ కూర మాత్రం దగ్గరగా ఉండాలి, పులుసు అలా ఉండకూడదు. పులుసుగా ఉంటే బాగోదు. దగ్గర పడేలాగా ఉంచి అప్పుడు కూర అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం లాస్ట్. కానీ సూపర్గా ఉంటుందండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సూపర్ ఉంటుందండి కూర మాత్రం. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఎలాగైనా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.